నమస్తే. ప్రస్తుతం మనం పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్నాం. ఎందుకంటే ఈ నెల అయితే వచ్చే నెల 11వ తారీఖున మున్సిపాలిటీ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. సో రాష్ట్రం అంతటా ఉన్న మున్సిపాలిటీ ఏరియాలలో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో మరి ప్రధానంగా ఈ తొర్రూరులో కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? సో మరి ఇంతకుముందున్న ప్రభుత్వ పాలనలో పథకాలు అందాయా? ఈ ప్రభుత్వ పాలనలో పథకాలు అందుతున్నాయా? అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది? స్థానిక ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంది? సో వీటన్నిటి గురించి మాట్లాడదాం స్థానిక ప్రజలతోటి. సో ప్రస్తుతం మనం తొర్రూరులోని మెయిన్ సెంటర్ దగ్గర ఉన్నాం. అటుపక్క 1వ వార్డు, ఇటుపక్క 2వ వార్డు అట. సో మరి మధ్యలో ఉన్నాం మేము. సో అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తేనే. అండి, ఏం పేరే? నా పేరు దేవరకొండ శ్రీనివాస్. దేవరకొండ శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? మాది ఇక్కడ షాప్ అండి, స్టీల్ షాప్. స్టీల్ షాప్. ఓకే. సో ఎప్పటి నుండి ఉంటున్నారు సార్ ఇక్కడ? మొత్తం ఇక్కడ మేము 16 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. 16 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఓకే. సో మరి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, మున్సిపాలిటీ, దీని తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇక వస్తూ ఉంటాయి. సో మరి ఎన్నికల్లో ఎక్కువ ఎడ్జ్ ఎవరికి కనిపిస్తూ ఉంది? ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని యొక్క పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే మార్పు తీసుకురావాలనుకున్నారు. పోయినసారి టీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనుకుంటున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకోవాలంటే ఏం చెప్తారు? అధికారంలో ఉన్నరుకుంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ వ్యక్తులని గెలిపించుకుంటే పట్టణం అభివృద్ధి అనేది జరుగుద్దని ప్రజల ఆకాంక్ష. సో దాదాపుగా 16 వార్డులు ఉన్నాయి కదా ఇక్కడ. సో మీరే వార్డు కిందకి వస్తుంది? మాది 2వ వార్డు కిందకి వస్తుంది. 2వ వార్డులో త్రూనం శ్రావణ్ నిలబడాడు. ఆయన సాత్వికుడు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. గెలిచేంతవరకే పార్టీ, గెలిచిన తర్వాత అందరూ సమానం అనుకునేటువంటి వ్యక్తి కాబట్టికే ఖచ్చితంగా శ్రావణ్ గెలుస్తాడు. ఆ వ్యక్తిని చూసి గెలుస్తాడు. ఇప్పుడు మీ నియోజకవర్గం విషయానికి వస్తే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఉన్నారు. 2 ఏళ్ళు అయితే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎట్లా అనిపిస్తుంది పాలన? రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు మొత్తం అమలవుతున్నాయి. దానికి తోడు ఎమ్మెల్యే గారు కూడా కేర్ తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎమ్మెల్యే గారు వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే అందుబాటులో ఉంటారా? ప్రజా సమస్యలపై రెగ్యులర్గా రావడం చేయడం కావచ్చు? ఉంటారండి. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు కావచ్చు, యశస్వి రెడ్డి గారు ఇద్దరు ఇక్కడ ఉన్నారు కదా. అంటే ఏమైనా ఉన్నాయి వాళ్ళు చేసిన పనులు ఇక్కడ? పనులండి, పనులు ఇప్పుడు మా అంగట్లో పెద్ద ట్యాంక్ కట్టిస్తున్నారు. ఇది ఈ యొక్క సిటీ మొత్తానికి సరిపోయేటువంటి ట్యాంక్ కట్టిస్తున్నారు. కొత్త పైప్ లైన్లు వేస్తున్నారు, సైడ్ కాలువలు వేస్తున్నారు. సగం వదిలిపెట్టిపోయిన రోడ్లను పూర్తి చేసిండ్రు. మళ్ళీ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తాను. దాంతోపాటు తొర్రూరును కూడా అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు. ఇప్పుడు మీ తొర్రూరు పక్కన ఒక మినీ ట్యాంక్ బండ్ ఒకటి చేస్తా అని ఇంతకుముందు ఇప్పుడు హామీ ఇచ్చారు, ఏమైనా అవుతుంది? అది 15 సంవత్సరాలుగా దయాకర్ రావు గారు మినీ ట్యాంక్ అని 3 సార్లు ఎన్నికల్లో గెలిచిండు. కానీ ఇప్పుడు మేడం వచ్చిన తర్వాత ఆ యొక్క మినీ ట్యాంకు కట్టను మాత్రం వేల్పు చేసి సుందరంగా చేసింది. ఒక ఖాళీ బ్రిడ్జి ఒక్కటి కట్టేది ఆగింది, అంతే. మున్సిపాలిటీలో బ్రిడ్జి పూర్తయితే మినీ ట్యాంక్ బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ తొర్రూరు మున్సిపాలిటీలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ, నీళ్ళ సమస్యలు ఎట్లా ఉన్నాయి? మెయిన్ సమస్య డ్రైనేజ్ అండి. వాటర్ సమస్య ఏం లేదు, కానీ మెయిన్ సమస్య డ్రైనేజ్. అంటే సిటీ నుంచి వేస్ట్ వాటర్ పోయే ప్రాబ్లం, వేస్ట్ వాటర్ పోతలేదు కాబట్టి అదొక ప్రాబ్లం ఉంది. దాంతో ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు 1వ వార్డు, 2వ వార్డు నుంచి డ్రైనేజీని ముంపు ప్రాంతాన్ని కలపడం కొరకు మొన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది డ్రైనేజ్ కొరకు. అంటే ఇప్పుడు ఫైనల్గా కేసీఆర్ పాలన ఎట్లా అనిపించింది, రేవంత్ రెడ్డి పాలన అనిపించింది, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? సార్, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు పనిచేయడానికి వస్తుంది. అది ఎవరు కూడా ఒక వ్యక్తుల పార్టీ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల పార్టీ. అదే ఇప్పుడు
కేసీఆర్ పార్టీ కుటుంబ పార్టీ. వాళ్ళ కుటుంబం బతకడం కొరకు ఏ పథకాలు పెట్టాలో ఆ పథకాలే పెట్టిండు. అది ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు.